జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. సెన్సెస్ కు సంబంధించి ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సెన్సెస్ సన్నాహాలపై హోంశాఖ సెక్రటరీ ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. గెజిట్ నోటిఫికేషన్ తర్వాత జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇకటు ఇంటింటికి సర్వే కోసం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించారు. క్షేత్రస్థాయి నుంచి డేటాను సేకరణ కోసం అత్యాధునిక మొబైల్ డిజిటల్ను ఉపయోగించనున్నారు. జనగణన 2 దశల్లో జరగనున్నట్టు ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో 2026 అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా దేశంలోని మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి నుంచి జనగణన షురూ కానుంది. జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. సెన్సెస్ కు సంబంధించి ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సెన్సెస్ సన్నాహాలపై హోంశాఖ సెక్రటరీ ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. గెజిట్ నోటిఫికేషన్ తర్వాత జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇకటు ఇంటింటికి సర్వే కోసం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించారు. క్షేత్రస్థాయి నుంచి డేటాను సేకరణ కోసం అత్యాధునిక మొబైల్ డిజిటల్ను ఉపయోగించనున్నారు. జనగణన 2 దశల్లో జరగనున్నట్టు ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో 2026 అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా దేశంలోని మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి నుంచి జనగణన షురూ కానుంది.